హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో మా వీడియోస్లో మా మమ్మీ వాళ్ళు వచ్చారేంట అనుకుంటున్నారా? మార్నింగే సారీ ఆఫ్టర్నూన్ మమ్మీ వాళ్ళు వచ్చారు బెంగళూరుకి. అండ్ ఈరోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ అనమాట. సో శుభసూచకం వర్షం పడుతుంది ఇప్పుడు. ఇప్పుడైతే రెడీ అయ్యాము. ఇప్పుడే కేక్ కటింగ్ కూడా అయింది. సో ఆ వీడియో కూడా యాడ్ చేస్తా. అండ్ ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళగా ఇచ్చారు నలుగురికి. థ్యాంక్ యూ కూతుర్లకి అల్లులకి. సో మంచిగా లంచ్ చేసి రెడీ అయ్యి ఇప్పుడు కేక్ కట్ చేసి ఫ్రెష్ అయ్యామన్నమాట. ఐ మీన్ ఈ పనులు అయ్యాయి అనమాట. ఇప్పుడైతే రెడీ అయ్యాము. కార్ కూడా కింద వెయిటింగ్. ఇప్పుడు టెంపుల్స్ అన్ని కొంచెం విజిట్ చేసి అప్పుడు నైట్ డిన్నర్కి వెళ్దామని అనుకుంటున్నాం. వర్షం కూడా పడుతుంది, సో అటు ఇటుగా ఉంటుంది. బట్ విల్ సీ ఎలా అవుతుంది ఏంటి అనేసి. ఓకే, లెట్స్ గో స్టార్ట్. బై 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 బై. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. అసలు ఎక్కువ ఏం ప్లాన్ చేయలేదు, జస్ట్ ఒక కేక్ కొన్నామంటే. అండ్ చిన్న చిన్నగా మాకు తోచిన గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసామన్నమాట. ఎక్కువ ఏం హడావుడిగా ప్లాన్ చేయలేదు, అసలు టైం కూడా లేదనమాట. ఎందుకంటే ఆ రోజే ఆఫ్టర్నూన్ మమ్మీ వాళ్ళు రీచ్ అయ్యారు. ఇంటికి వచ్చేసరికి బెంగళూరు వచ్చేసరికి 1:30 అయిందనమాట. సో ఇంకా వెంటనే మళ్ళా టెంపుల్స్ అవన్నీ విజిట్ చేయాలి అని చెప్పి త్వరగా తినేసి ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. అరౌండ్ 4:30కి అలా. సో ఉన్న టైంలోని అన్ని ఇరికిచ్చి ఇంకా అలా కేక్ కట్ చేపించేసాం. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కరెక్ట్ గా మా ఇంటికి రావడం, బెంగళూరు రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంకా మేము ఇక్కడ ఉంటున్నప్పుడు చాలా ఈవెంట్స్, చాలా స్పెషల్ డేస్ ఇవన్నీ మిస్ అవుతూ ఉన్నాం. ప్రతిసారి అన్నిటికీ వెళ్ళాలంటే మాకు కూడా అవ్వట్లేదు అసలు. ఇంకా ఇలా అన్ని కలిసి వచ్చాయి కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అలా కేక్ కట్ చేసి అలా కాసేపు ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం. కేక్ కటింగ్ అయిపోయాక సడన్ గా ఇంకా లేచి గిఫ్ట్స్ తెస్తున్నాను అనమాట. అందుకనే వాళ్ళు అలా షాక్ అవుతున్నారు. అసలు వాళ్ళకి కూడా ఐడియా లేదు. మేమే అప్పటికప్పుడు కొంచెం కొన్ని డేస్ ముందే జస్ట్ ప్లాన్ చేసుకున్నాం నేను అక్క. సో ఇంకా అలా ఏది యూస్ఫుల్ అయితే అది ఇద్దాంలే అని చెప్పేసి అలా అప్పుడు గిఫ్ట్స్ ప్లాన్ చేసాం అనమాట. ఇది కూడా ఐఎమ్ నౌ లోనే ఆర్డర్ పెట్టా ఆ రోజు మార్నింగే. అసలు టైం కూడా లేదు, వర్క్స్ తో బిజీ అయిపోతున్నాం. అండ్ ఇంకా అసలు అవ్వలేదు అనమాట. సో మమ్మీకి ఒక కుర్తా సెట్ ఆర్డర్ పెట్టాం అండ్ డాడీకి ఒక వాలెట్ ఆర్డర్ పెట్టాం. సో ఇలా డైలీ యూజ్ అయ్యేవి కొంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాం అనమాట. వాళ్ళిద్దరికి ఆ గిఫ్ట్ కూడా చాలా చాలా బాగా నచ్చాయి. ఆఫ్ కోర్స్ మనం ఏమి ఇచ్చినా అంటే పిల్లలు ఏమి ఇచ్చినా పేరెంట్స్ వద్దు అనే అంటారు. బట్ మన సాటిస్ఫాక్షన్ అది. ఏదో ఒకటి చిన్నగా ఇచ్చినా మనకి అది హ్యాపీనెస్. అండ్ వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. వాళ్ళని చూసి మనకి హ్యాపీనెస్ వస్తుంది. సో అలాగా గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. ఇంకా కేక్ కటింగ్, గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అవన్నీ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫుల్ ఇదే కాబట్టి వైట్ ఫీల్డ్ దగ్గరే అనుకున్నాం. ఇదిగో ఉడిపి వెనక ఉంది. మీ డాడీ ఇక్కడ నర్సరీ, ఇక్కడ పెడతారు రేషి ఫేవరెట్ ఎగ్జిబిషన్ లో, క్రాఫ్ట్ బజార్ లో. అదే ఒకసారి ఒడియాలు కొనుక్కున్నా, 2000 సామాన్లు ఒడియాలు కొనుక్కున్నా. 1500 అంత ఒడియాలే కొన్నాం మొన్నటి దాకా కూడా. ఇది ఎలా కొన్నిసార్లు అలా వస్తాం నడుచుకొని. ఇక్కడ ఇటువైపు అలా ముందుకు వెళ్తాం లెన్స్ కాట్. అదే కదా అదే అదే అదే. ఇంకా మా నియర్ బై ప్లేసెస్ అన్ని చూపించి మా మమ్మీ వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అది కొంటాం, ఇక్కడ ఇది కొంటాం, ఇక్కడికి వెళ్ళాం అని చెప్పి. ఎప్పుడో వస్తారు కదా, సో అదొక హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి అవన్నీ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటే. అండ్ ఇంకా ఫుల్ మార్తాలి వెళ్ళే టైంకి ఇంకా ఫుల్ వర్షం పెరిగిపోయింది అనమాట. అండ్ టూ మచ్ ట్రాఫిక్ ఉంది ఆ రోజు వీక్ డే అనమాట. సో క్రేజీ ఉంది ట్రాఫిక్ అయితే. అండ్ కొంచెం హాఫ్ వే వెళ్ళాక అప్పుడు అలా కొంచెం తగ్గింది అనమాట. అండ్ వర్షం కూడా తగ్గింది, ట్రాఫిక్ కూడా తగ్గింది.
ఆ రోజు అనుకోకుండా చాలా చాలా టెంపుల్స్ మంచిగా చూసాము. ఫస్ట్ అయితే బనశంకరి వెళ్ళాం. ఇది మా ప్లాన్‌లో లేకుండే అన్నమాట. బట్ ఇంకా టైం అలా మేనేజ్ చేసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఈ టెంపుల్‌కి వెళ్ళిపోయాం. మళ్ళా ఇది కొంచెం లాంగ్ అండ్ త్వరగా క్లోజ్ అయిపోతుంది అని చెప్పి. సో, దర్శనం అంతా కూడా చాలా మంచిగా అయిపోయింది. మేము కూడా రీసెంట్ గానే వెళ్ళాం. మా యానివర్సరీకి వెళ్ళామన్నమాట ఇది. సో, మళ్ళా ఇప్పుడు మమ్మీ వాళ్ళని తీసుకొని వెళ్ళాం. ఇది కూడా చాలా చాలా పవర్‌ఫుల్ టెంపుల్ కదా! వాళ్ళకి ఈ టెంపుల్ కూడా చాలా చాలా నచ్చింది. ఈ బనశంకరి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ చాలా పవిత్రమైనది కదా! సో, ఎప్పుడూ చాలా క్రౌడ్ ఉంటది. మోస్ట్‌లీ వీకెండ్స్, ట్యూస్‌డేస్, ఫ్రైడేస్ అమ్మవారి టెంపుల్ కాబట్టి. బట్ మేము వెళ్ళింది థర్స్‌డే అన్నమాట. సో, అందుకనే కొంచెం రష్ తక్కువనే ఉంది. క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల మా దర్శనం కూడా చాలా పీస్‌ఫుల్‌గా చాలా త్వరగా అయిపోయింది. అండ్ మాకు టైం కూడా మిగిలింది. అండ్ ఇంకా ఎక్స్‌ట్రా టెంపుల్స్ కూడా అలా యాడ్ అవుతూ ఉన్నాయన్నమాట మాకు. అందుకనే కొంచెం టైమ్ మేనేజ్‌మెంట్ మాకు ఈజీ అయిపోయింది. కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల. ఆ బనశంకరి టెంపుల్ బయటే ఫుల్ మార్కెట్ కూడా ఉందన్నమాట. సో, అక్కడ ఫ్లవర్స్ కూడా కొనుక్కున్నాము. నేను, మా మమ్మీ పువ్వులు కొనుక్కున్నాం. సో, అవి కూడా పెట్టుకున్నాం. అండ్ ఇంకా బనశంకరి టెంపుల్ నుంచి గోవర్ధన క్షేత్రంకి వెళ్ళాం. ఇది కూడా లాస్ట్ టైమ్ మేము వెళ్ళాము. బట్ మా మమ్మీ వాళ్ళకి అన్ని చూపిద్దాం. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ టెంపుల్స్ కదా! అని చెప్పి ఇంకా తీసుకెళ్ళామన్నమాట. సో, గోవర్ధన క్షేత్రం టెంపుల్ కూడా చాలా బావుంటుంది. కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్‌లో కూడా ఉంటుంది. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. కాసేపు ఇంకా దర్శనం అయిపోయాక అలా కూర్చొని టెంపుల్ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ మంచిగా దర్శనం అంతా చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చామన్నమాట. అందరికి ఆకలేస్తుందని చెప్పి ఇంకా చాట్, పానీపూరి ఉంటే టెంపుల్ దగ్గర తిన్నాము. టేస్ట్ అయితే బావుంది. బట్ టూ మచ్ కాస్ట్‌లీ. సో, ఈయన ఇలా ప్లేట్ ఇచ్చి దాంట్లో స్పూన్ ఇచ్చి స్పూన్ పైన పానీపూరి పెడుతున్నప్పుడే ఏంటింత చేస్తున్నారని అనుకున్నాం. బట్ మరి అంత వర్త్ అనిపియలేదు. అండ్ తర్వాత చాలా ఇబ్బంది గూడా అనిపిచ్చింది. లైక్ తిన్న తర్వాత కొంచెం ఫుల్ బర్ప్స్ రావడం, లైక్ డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం అలా అనిపిచ్చింది. బట్ కొంచెం టేస్ట్ అయితే బానే ఉంది. అండ్ నెక్స్ట్ దొడ్డ గణపతి అండ్ బుల్ టెంపుల్‌కి వెళ్ళామన్నమాట. ఇవన్నీ చాలా చాలా దగ్గరలో ఉంటాయి. గోవర్ధన క్షేత్రం కానీ, ఈ బుల్ టెంపుల్ కానీ, నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ ఇవన్నీ గూడా చాలా నియర్ బై అన్నమాట. సో, మాకు ట్రావెల్‌కి అంత వేస్ట్ అవ్వలేదు. ఓన్లీ బనశంకరి టెంపుల్‌కి రావడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఎందుకంటే మరి వైట్‌ఫీల్డ్ నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి, బనశంకరి వెళ్ళాలి కాబట్టి. ఈ టెంపుల్స్‌లో చాలా వరకు మేము అత్తయ్య, మామయ్య వచ్చినప్పుడు వెళ్ళామన్నమాట. గోవర్ధన క్షేత్రం వెళ్ళాము. అండ్ ఈ బుల్ టెంపుల్‌కి వెళ్ళాము. నెక్స్ట్ వెళ్ళిన గంగాధేశ్వర టెంపుల్‌కి ఇవన్నీ కూడా లాస్ట్ టైమ్ మేము వెళ్ళాము. బట్ ఇప్పుడు మమ్మీ వాళ్ళతో కూడా మళ్ళీ వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్స్ కూడా చాలా చాలా బావుంటాయి. పెద్ద నంది ఉంటుంది ఇక్కడ. అండ్ పక్కనే పెద్ద వినాయకుడి బొమ్మ కూడా ఉంటుంది. ఆ వినాయకుడికైతే మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఫుల్ వెన్న పూసి మంచిగా పూజ చేస్తున్నారనమాట. అండ్ ఈ బుల్ కూడా, ఈ నంది కూడా చాలా బావుంటుంది. చాలా చాలా పెద్దగా ఉంటుంది. సో, ఆ టెంపుల్స్ కూడా మంచిగా దర్శనం చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ టెంపుల్ గంగాధేశ్వర టెంపుల్‌కి వచ్చాము. ఇదొచ్చేసి శివుడి టెంపుల్ అన్నమాట. బట్ చాలా చాలా ఇంకా వేరే వేరే దేవుళ్ళు గూడా ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ గూడా చాలా డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో, కొండ కిందలా ఉంటుందన్నమాట. చాలా వరకు బెండ్ అవే వెళ్ళాలి ఈ టెంపుల్. సో, లాస్ట్ టైమ్ గూడా చాలా దర్శనం అయింది. అప్పుడు కొంచెం హడావిడిగా అయిపోయిందన్నమాట. కొంచెం క్లోజింగ్ టైమ్‌కి వెళ్ళాం కాబట్టి. బట్ ఈసారైతే కొంచెం ఎర్లీగా వెళ్ళాము. దర్శనం అయితే చాలా చాలా బాగా అయ్యింది. ఆఫ్ కోర్స్ ఏ టెంపుల్స్‌లోని లోపల అలౌ చెయ్యరు కాబట్టి ఫోటోస్, వీడియోస్ నేను ఇంకేం తీయలేదు. జస్ట్ నార్మల్‌గా బయట టెంపుల్ ఇవన్నీ చూపిస్తున్నా అంతే. సో, ఇంకా దర్శనం అయిపోయాక జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఇంక ఇక్కడే రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళా నెక్స్ట్ టెంపుల్‌కి వెళ్ళామన్నమాట. ఇదొచ్చేసి ఆహ్, లైక్ జయనగర్‌లో ఫేమస్ టెంపుల్ గదా! ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో, అక్కడికి వెళ్ళాము. ఇది మేము ఎప్పుడు వీలైతే అప్పుడు ఇక్కడికి వెళ్తూ ఉంటామన్నమాట. ఈ టెంపుల్
కూడా చాలా బాగుంటుంది. సారీ, జెపీ నగర్. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. టైం ఉంటే చూద్దాంలే అని అనుకున్నాం. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడికి కూడా తీసుకొని వెళ్ళాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. తిరుపతిలో ఎంత బాగుంటుందో ఇక్కడ కూడా అలానే ఆ సైజ్ లోనే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అక్కడే ప్రసాదం తినేసి ఇంకా నైట్ కి డిన్నర్ కి వెళ్ళాం అనమాట. హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పి. ఆ హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ టెర్రస్ ఇద్దరివి ఒకటే అనమాట, ఒక్కళ్ళవి. సో ఇంకా టెర్రస్ కి వెళ్ళాము మేము. అది కొంచెం ఓపెన్ స్పేస్ లో బాగుంది, కొంచెం ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇంకా అక్కడే మంచిగా ఫుడ్ అది ఎంజాయ్ చేసాము. టేస్ట్ అయితే మాత్రం చాలా వరకు బాగా తిన్నాము ఆ రోజు. చాలా డిషెస్ ఆర్డర్ పెట్టుకున్నాం. అవన్నీ కూడా టేస్ట్ మంచిగానే ఉన్నది. బట్ కొన్ని కొన్ని అయితే కొంచెం క్వాంటిటీ మరీ టూ మచ్ అనిపించింది. చాలా తక్కువ అనిపించింది. బట్ టేస్ట్ విషయంకి వస్తే చాలా బాగుంది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట. ఓపెన్ లో కదా, సో ఒక పక్క మూన్, ఒక పక్క కూల్ క్లైమేట్. సో అలా నలుగురం కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేసాము. అలా మా మమ్మీ వాళ్ళని వాళ్ళ యానివర్సరీ రోజు మంచి మంచి టెంపుల్స్ కి తీసుకువెళ్ళడం మాకు కూడా హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే చాలా డిఫరెంట్ టెంపుల్స్ అవన్నీ చూపించారు, మంచి మంచి టెంపుల్స్ చూపించారు అని చెప్పి వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ అయ్యారు. యానివర్సరీ కదా, కొంచెం లైక్ స్పెషల్ డే కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మా మమ్మీ వాళ్ళతో ఏమేమి చేసాము నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో అనేది నెక్స్ట్ వ్లాగ్స్ లో పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.